హీరోయిన్ల కెరియర్లో సేఫ్ జోన్లో కొనసాగడం చాలా సాధారణ విషయం. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలు లేదా కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఆ మార్గానికి భిన్నంగా తన కెరియర్ను కొనసాగిస్తూ ఉంది. కెరియర్ మొదట్లో పక్కింటి అమ్మాయి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ గత కొంతకాలంగా నటిగా తన సత్తాను చాటే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంది. తాజాగా రిలీజ్ అయిన మరీచిక కూడా అదే లిస్ట్ లో చేరింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అందులో అనుపమ చేసిన పాత్ర మాత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరీచికలో అనుపమ పోషించిన వెంకటలక్ష్మి పాత్ర సాధారణ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. ఒకవైపు అమాయకంగా కనిపించే యువతిగా, మరోవైపు పూర్తిగా భిన్నమైన కోణాన్ని కలిగిన వ్యక్తిగా డైరెక్టర్ ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఓవైపు పళ్లకు క్లిప్స్, కళ్లద్దాలతో కనిపించే లుక్, మరోవైపు మోడ్రన్ లుక్ లోని వైవిధ్యాన్ని ప్రతిబింబించింది. అంతేకాదు, మానసిక సంఘర్షణతో బాధపడుతున్న యువతిగా ఒక సందర్భంలో కనిపిస్తే మరో సందర్భంలో పరిస్థితులన్నిటినీ అర్థం చేసుకున్న తెలివైన వ్యక్తిలా కనిపించడం అనుపమ నటనకు మరో పరీక్షగా నిలిచింది. ఈ రెండు షేడ్స్ ను తెరపై సమర్థంగా ప్రదర్శించడంలో ఆమె బాగా సక్సెస్ అయిందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది. ఈ మధ్య అనుపమ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులను పరిశీలిస్తే ఆమె స్పష్టంగా ఒక పర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. కార్తికేయ 2, కిష్కింధపురి సక్సెస్ ల తర్వాత కూడా పూర్తిగా కమర్షియల్ ఫార్ములాకు పరిమితం కాకుండా పరదా, బైసన్, లాక్డౌన్, ఇప్పుడు మరీచిక లాంటి విభిన్న కథల వైపు అడుగులు వేస్తూ ఉంది. ముఖ్యంగా హీరోయిన్ చుట్టూనే కథ తిరుగుతూ యాక్టింగ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలను ఎంచుకోవడం ఆమె కెరియర్ లో కొత్త అధ్యాయంగా భావించవచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో కేవలం సాంగ్స్, రొమాన్స్ కు పరిమితమయ్యే పాత్రల కంటే సవాళ్లు విసిరే పాత్రల వైపే ఆమె ఆసక్తి చూపడం విశేషం. సాధారణంగా హీరోయిన్లు తమ కెరియర్ సజావుగా వెళ్తున్న టైంలో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి వెనుకాడతారు. ఎందుకంటే ఒక్క తప్పు నిర్ణయం మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అనుపమ మాత్రం ఆ భయాన్ని పక్కన పెట్టేసి రిస్క్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనుపమ చేసిన సినిమాలు కొన్నిసార్లు కమర్షియల్ గా పెద్ద సక్సెస్లు సాధించకపోయినా కూడా నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తూ ఉన్నాయి. మరీచిక విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత మేర ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టమే అయినా సినిమాలో అనుపమ యాక్టింగ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే మరీచికను కేవలం మరో సినిమాలో కాకుండా అనుపమ పరమేశ్వరన్ కెరియర్ లో ఒక కీలకమైన మలుపుగా సినీ విశ్లేషకులు చూస్తూ ఉన్నారు. హీరోయిన్ గా మాత్రమే కాకుండా బలమైన పాత్రలను మోసే నటిగా తన స్థాయిని మరింత బలపరుచుకునే దిశగా అనుపమ ఇప్పుడు అడుగులు వేస్తూ ఉంది. ఈ ప్రయోగాల పరంపర కొనసాగితే ఫ్యూచర్ లో అనుపమను కేవలం కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు నమ్మకమైన నటిగా గుర్తించే రోజు దూరంలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది.